కాశ్మీర్లో ఖత్తర్లో ఉన్న వైష్ణవదేవి టెంపుల్ అయితే చాలా ఫేమస్. సో అక్కడికైతే చిన్నపిల్లల తలలు ప్రతి ఒక్కరు కూడా ముసలి వాళ్ళు కూడా వెళ్ళి ఆవిడని దర్శించుకుంటున్నారు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. సో ఈ గుడి ప్రత్యేకత ఏంటో అని తెలుసుకుందామని చాలా మందిని అడిగితే కనుక అప్పుడు చెప్పిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత. ఈ గుడికి అయితే మనకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, సతీదేవి మరణించిన తర్వాత శివుడు ఏమైపోతాడా అని చెప్పి అందరూ భయపడితే విష్ణుమూర్తి అప్పుడు సుదర్శన చక్రాన్ని విసిరి ఆవిడ పార్ట్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది. అవే మనకి 18 శక్తిపీఠాలుగా తయారయ్యాయి. అందులో ఇదొకటి శక్తిపీఠము. సో ఈ ప్రదేశంలో అయితే 3 ముక్కలు అయితే పడ్డాయి. ఫస్ట్ వన్ అయితే సరస్వతీదేవి, 2 లక్ష్మీదేవి, థర్డ్ వన్ వచ్చేసి వైష్ణవదేవి. ఈ ముగ్గురిని కలిపే లలితాదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. అంటే లలితాదేవి రెండోసారి అక్కడ ఆవిష్కరణ అయిందని చెప్తారు. అందుకే ఆ గుడి అనేది అంత ఫేమస్. అండ్ రెండవ రీజన్ ఏంటి అంటే కనుక విష్ణుమూర్తిని మ్యారేజ్ చేసుకోవడానికి కోసం అమ్మవారు అయితే ఒక గుహలో చాలా ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత మాత్రమే అప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నమయ్యి అమ్మవారిని అయితే భారీగా స్వీకరించడం అయితే జరిగింది. సో ఈ రెండిట్ల వల్ల అక్కడ గుడి అయితే చాలా ఫేమస్. మీరు నమ్మరు కానీ ప్రతి ఒక్కరు కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఏదో టెంపుల్కి వెళ్తున్నట్టు 22 కిలోమీటర్లు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత ఫేమస్. అండ్ ఎస్పెషల్గా చిన్నపిల్లల తల్లులు అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి అక్కడ ప్రతీతి అనమాట. అందుకోసం అందరూ వెళ్ళి విజిట్ చేసుకుంటున్నారు. అండ్ ముసలి వాళ్ళు కూడా ఉంగోని చెప్పి అక్కడికి వెళ్ళడం అయితే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. బట్ ఆ టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, వచ్చేసి నైట్ వ్యూ అనమాట. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock రీచ్ అవ్వడం వల్ల నేను నైట్ వ్యూ అయితే షూట్ చేశాను. ఒకసారి చూసేయండి, చాలా ఫేమస్.